దేవుడు మాత్రం కాదు. ఆయన ఎప్పుడు కూడా నిద్రపోయేవాడు కాదు. కాబట్టి ఎదురుగా పడుకుని వాళ్ళని పరీక్షిస్తున్నాడు. ఇలాగా సముద్రమును గాలి ఎదురేది. వెళ్ళిపో ఆటకొద్ది గాలియో అదే తుఫాను కింద మారింది. సముద్రం అలలు పెరిగిపోతున్నాయి. అప్పుడు ఎక్కడికి వచ్చేస్తున్నాయి? మరంలోకి, పడవలో దూరంలోకి నిండిపోయి నీళ్ళు వచ్చేసి వాళ్ళు ఎంత జాలర్లైనా ఎంత ప్రాక్టీస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి సముద్రం భయం ఉంటుంది. వేటకెళ్తారు నైట్, రాత్రులు వేటకెళ్తారు, పగలు కూడా వెళ్తారు. మన చిన్న కాలం చూస్తేనే బాగా పుల్లుకుంటేనే భయం వేస్తారు. వాళ్ళకి భయం ఉండదు. ఏమి తీసారు అలానే వాళ్ళు పడవలో వెళ్ళిపోతారు. వాళ్ళకి భయం ఉండదు. వాళ్ళకి అది వృత్తి, వాళ్ళ జీవనోపాధి అలా చేసుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళు కూడా భయపడిపోయారు. ఏమంటున్నారు? ప్రభువా ప్రభువా నీకు చింత లేదా? ఏంటి అలా నిద్రపోతున్నాను అంటే ఆయన ఒక మనుషుడిగా ఉన్నాడు. వాళ్ళ దృష్టిలో ఆయన మనుషుడిగా ఉన్నాడు. ఇప్పుడైతే నీకు ఉదాహరణ ఇస్తున్నాను. వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు. అంటే ఎవరు గుర్తుపడతారు చెప్పండి. ఒక మాటలో చెప్తున్నాను మీకు. యేసు ప్రభు వచ్చాడు నిజంగా ఏదో వేసుకొని వస్తాడు. రాగలుగుతాడు. రావాలంటే ఆయనకి ఏ టైంలో రాగలుగుతాడు. ఆయన ఎప్పుడు ఎల్లప్పుడు ఒకలాగాడు కాబట్టి ఒక వేసుకొని వచ్చాడు. వచ్చేటప్పటికి మరి ఎవరు గుర్తుపడతారు ఆయన? ఎవరైతే ప్రభు ఆత్మ కలిగి ఉంటారో వారి హృదయంలో ఆయనకు కనిపిస్తారు. ఎవరు నువ్వు? వారికి అర్థమైపోతుంది. వారి హృదయంలో గోచులు ఉంటుంది. అది చూడగానే ఇదెవరు చూసారా? కాబట్టి మరి మామూలుగా ఉన్నటువంటి వారు చెప్పలేదు. ఎవరో తెలియదు. అలాగే పరిశుద్ధులు ఉంటారు, సంఘంలో ఉంటారు, బయట వెలుపల సంఘంలో ఉంటారు, దేవుని దాసులు ఉంటారు, రకరకాలైనటువంటి జాతిలో ఉంటారు. కానీ ఎవరో కూడా చెప్పలేరు. కారణం ఏంటి అంటే సరైనటువంటి అవగాహన లేక, పరిశుద్ధమైన జీవితం లేక గుర్తించలేము, చెప్పలేము. అది ప్రపంచం మొత్తం అందరినీ కూడా పరిశీలన చేసుకున్నాం. ఆయన కళ్ళు భూ సంచారం చేస్తున్నాం. యావత్తు ప్రపంచంలో ఎవరు నిజంగా ఉన్నారు, ఎవరు నిజంగా లేరు, దేవుని యందు ఆయన అలా చూస్తూనే ఉన్నారు. అందుకే ప్రభువు యేసుక్రీస్తు వారు మరి పాపులతోనూ సోదరులతోనూ మరి భోజనానికి వెళ్ళినప్పుడు బయట ఎవరున్నారు? పరిచయం. ఎవరున్నారు? పరిచయం. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అంటున్నారు నేనే ఒక బాబు ఈ పాపతోను ఈ సౌకర్యంతోను అలాంటి మొత్తాలు భోజనం చేస్తాను చూసారా? బయటకు వచ్చి అన్నారు ఎందుకు మీరు దేవుడు అది తెలీదా? ఎవరైనా మాట్లాడుకున్నారో అర్థంలో కనపడతారు. మీరు అర్థం ఉంటాయి. లోన్ నుంచి బయట కనపడుతున్నారు. ఒకటి ఇంత కనపడుతున్నారు. అది మనకు ఆయన కనపడతాం. అది మన ఆయన చూడలేదు కానీ ఈ అర్థం చూడండి ఒకసారి. లోన్ ఉంది, మనం ఎవరు వెళ్తున్నారు ఎవరు వస్తున్నారో కనపడతారు. ఇప్పుడు లోనే ఉంది కనపడతలేదు నాకు. ఎట్టుకోవడం తీసుకోవాలి. ప్రతి మనిషి అటుని తీసుకోవాలి. ఒక అర్థాన్ని మనం తయారు చేసుకున్నాం. లోను బయట వాళ్ళు చూడగలుగుతున్నాం. బయట నుంచి లోన్ స్వార్థ కనపడతలేదంటే చాలా ఆశ్చర్యం కదా. ఒక మనుషుడు చేసే అసలు ప్రభు కనపడలేదు. మనం ఎలా ఉన్నామని మనం ఏ స్థితిలో ఎవరు ఏ స్థితిలో పెట్టున్నారో తెలుసు. ఆయన ఎప్పుడు కూడా ఆయన పనులు ఆయన సంచారం చేస్తూ ఉన్నది. ఆయన లోకంలో తిరుగుతూ ఉన్నారు. లేదా ఉన్నారండి? మొన్న చెప్పారు కదా యోహాను సువార్తలో ఏం చేస్తున్నారైనా చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 5వ వచనం లేక 4వ వచనం చదవండి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగైనది. ఆ వెలుగు చీకట్లో ప్రకాశిస్తున్నది కానీ
చీకటి అంటే ఎవరంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఆ వెలుగుని ఏం చేస్తున్నారు? వాళ్ళు చూడాలి, తెలియట్లేదు వాళ్ళు. కానీ ఆయన ఏం చేస్తున్నారు? సంచరిస్తూ ఉన్నాడు అందరి దగ్గరికి, అంతా పరిశ్రమ చేస్తున్నాడు. ఎవరైనా చేర్చుకుంటారేమని వారి వద్దకు వెళ్ళి తలుపుకుంటున్నారు. వారి ఉదయాన్ని వారు తెలుస్తారేమని ప్రభు అడుగుతున్నారు. ప్రతి ఒక్కరిని, అందరినీ కూడా. ఇది వారు వీరని ఎవరు కాదు. వాక్యం ప్రభుని చేర్చుకొని చెప్తున్నాం. అందుకే ఇక్కడ ఏముందండి? ఆ వెలుగు చీకట్లో ప్రకాశిస్తున్నది కానీ ఆ చీకటి దానికి రైతులు. చీకటి అనగా మనుషులు, చీకటి అనగా పాపంలో ఉన్నారు. వెలుగును చూడలేకపోతున్నారు, వెలుగు దగ్గర రాలేకపోతున్నారు. వెలుగు దగ్గరికి ఎవరు వస్తారండి? వెలుగు దగ్గరికి ఎవరు వస్తారు? వెలుగు ఇప్పుడు కాల్సింది అనుకోండి సపోజ్, అక్కడికి ఎవరు వెళ్తారు? ఏమి వెళ్ళం, భయం కదా. అది చాలా భయంకరమైనటువంటి కాలిపోతుంది భయం. కానీ మన ప్రభు దగ్గరికి వస్తే కాలిపోం. మన ప్రభు వెలిగేయడానికి ఆయన నిలిపోయినప్పుడు కూడా మనం కాలిపోం. ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను. మోసే మరి ఆయన ఉన్నటువంటి ప్రదేశం అంటే తన మామూలు ప్రదేశం ఉన్నది నిజాన్ని దేశం అనుకుంటాను. గొర్రెలు కాస్తూ ఉన్నాడు. సరే, కర్ర ఉన్నాయి చేతిలో. ఆయన అరణ్యంలో గొర్రెలు కాస్తున్నప్పుడు మేకలు గొర్రెలు ఉంటాయి కదా, మందలుగా కాస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఒక పొద అంటుకుపోతుంది. పొద ఏం చేసింది? అంటుకుపోతున్నాడు. అంటుకుపోయేటప్పటికి ఆశ్చర్యం వెళ్ళి ఇలా తొంగి చూస్తున్నాడు. చూస్తే అప్పుడు దేవుడు పిలిచాడు, మోసే 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 అని పిలిచాడు. పిలవగానే ఎక్కడి నుంచి వస్తుంది స్వరము అని ఆలోచించాడు. చూసారా, అబ్రాహాము దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని దేవుడు పైన మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన సాగిలి పడ్డాడు. చూశాడు దగ్గరికి వెళ్ళి. ఆ పొద ఎలా ఉంది? కాలిపోయినట్టుగా కనపడింది తప్ప ఆ పొద దగ్గరికి వెళ్ళేటప్పటికి అది కాలిపోయింది. అది కనిపించిన దృశ్యం, దేవుని యొక్క దృశ్యం. ఆ పొద ఆయన చూశాడు, అది కాలిపోలేదు. కానీ కాలిపోతున్నట్టుగా ఆయనకి కనిపించింది. కాబట్టి మన ప్రభు వెలుగై ఉన్నాడు. వెలుగు ఎక్కడ ప్రవేశిస్తుంది? చీకటి. చీకటి అనగా లోకంలో మనుషులు తెలుసుకోలేకపోతున్నారు ప్రభు. మన ప్రభు పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన ఏమన్నది? జీవం అన్నది. జీవం మనకున్నది జీవం. కానీ మనం ఎక్కడ దాటిపోవాలి? ఇప్పుడు మరణంలో నుండి జీవంలోనికి దాటిపోవాలి. అనగా మన ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. మన పాపం నుండి విడిచిపెట్టి పరిశుద్ధ దగ్గర మనం వెళ్ళినట్టయితే తప్పగా మనం పరలోకానికి వెళ్తాము, ప్రభు చేస్తూనే ఉంటాం. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా ఏం చేశారంటే ప్రభువులు కాదని వారి ఇష్టాసన జీవితం కలిగి ఉన్నారు కనుక నోహు ద్వారా అనేక సార్లు మరి ఆయన దినమెల్లా చెప్తూ ఉన్నాడు. చెప్పి సాధించిన తర్వాత దేవుడు అన్నాడు, చూడండి కిందకి మనం వద్దాం, కిందకు వద్దాం. చూడండి 5వ వచనం. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు గమనించాలి. నరులు చెడుతనం ఎటువంటిదండి? గొప్పదంట. అబ్బో నిజమే. తర్వాత వారి హృదయము యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. మనుషుల హృదయం దేవునికి, అక్క హృదయం చెల్లికి తెలీదు, చెల్లి హృదయం అక్క తెలీదు, భార్య హృదయం భర్తకి తెలీదు, భర్త హృదయము భార్యకి తెలియదు. కారణం ఎప్పుడు తెలుస్తుంది? ఏకమనసు కలగా భార్యాభర్తలు పరిశుద్ధ జీవితం కలిగినప్పుడు వారిద్దరు కూడా కల్మషం లేని జీవితం కలిగి ఉంటారు. సఫీరాని అన్ననీతను ఒకటే మనసు కలిగి ఉన్నారు, ఏక మనసు కలిగి ఉన్నారు. అంతకుముందు దేవుని మనసు కలిగి ఉన్నటువంటి వారు ఏక మనసు కూడా అపవాదికి సంబంధం అయిపోయారు. పరద్రోతే కలిగిలో మనమే కొంచెం దాచుకుందామే అన్నారు, కొన్ని నిజంగా దాచుకున్నాం అవునండి అన్నారు. అది అలా వచ్చింది, తప్పండి, దేవుడు మనకు శిక్షణ ఇస్తాడండి, అలా చేయదంటే మానేసుకునేమో
దేవుడు కూడా ఏకీభవించాడు. అలాగే ఆదాము అవ్వ మాట ఏకీభవించాడు. ఇలా చెప్తే మరి మీరు ఇంకో రకంగా మరి దయచేసి మీరు దేవుని యొక్క మార్గంలో చూడాలి తప్ప లోక సంబంధంగా చూడకూడదు. అక్కడ మనం చూసింది దేవుని యొక్క మార్గం చూపిస్తున్నాం మీకు. ఇది లోకాన్ని చూపిస్తున్నాము, అది దేవుని మార్గం చూపిస్తున్నాము. కాబట్టి అక్కడ ఆదాముని అవ్వ పాడు చేసింది, ఇక్కడ సఫీరా భర్తను పాడు చేసింది, అననీయుని పాడు చేసింది. అవునా? మరి ఇద్దరు ఏమయ్యారు? చనిపోయినట్టుగా ఉంది. అక్కడ వారు కూడా ఏమయ్యారు? చనిపోయారు. ఎవరు? ఆదాము అవ్వలు ఎలా చనిపోయారు? ఆత్మీయంగా పడిపోవడం చనిపోవడం. కాబట్టి మరలా దేవుడు కనికరించి వారిని తీసుకొచ్చారు. కానీ ఇద్దరికి లేదు ఛాన్స్. అననీయకి సఫీరాకి ఛాన్స్ లేదు. ఎందుచేతంటే వాళ్ళు పాపం చోటు చేస్తారు. ఇక్కడ చూడండి, మనుషుల క్రమం ఎలాంటి చాలా చెడ్డదా, ఎలాంటిదండి? చాలా చెడ్డది. అందుకే క్షణం క్షణం మారిపోతుంటారు. నీకు ఎక్కడి నుంచి ఎక్కడ అంటున్నాను? మీరు వాక్యానికి ఎక్కడ అంటావా? మనకి చెప్తున్నామంటావా? నిజమంటావా? ఈయన ఎందుచేత హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క చెడుని బయటకు వచ్చినప్పుడు అలాగే అనిపిస్తూ ఉంటారు. మనం నమ్మాలి, మన ప్రభువు మన కొరకు ఈ లోకానికి ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన మన కొరకు చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు, మన పాపం నిమిత్తమై. అర్థమవుతుందా? వెళ్ళిపోయారు మీరు, మళ్ళీ లోకంలో వెళ్ళిపోయారు. కాబట్టి దయచేసి ఏం చెప్తాంటే, యేసు ప్రభు నిజంగా మీ కొరకు చనిపోయాడని మీరు నమ్ముతున్నారా? ఎలా నమ్ముతున్నారో చెప్పండి. యేసు ప్రభు నిజముగా భూమి మీదకి వచ్చి 33 సంవత్సరాలు బ్రతికినటువంటి యేసు ప్రభు లేఖనం చెప్తుంది. నిజంగా చనిపోయి తిరిగి లేచినట్టుగా మీరు ఎవరు చెప్పగలుగుతారు? మీరు ఉదయం చెప్పండి. యేసు ప్రభు చనిపోయి నిజంగా తిరిగి లేచామని ఎవరు నమ్ముతున్నారు? ఎలా నమ్ముతున్నారు చెప్పండి. చూడకండి. ఆయన చనిపోయాడో లేదో మన హృదయం చెప్తుంది. ఆయన మనం ప్రేమిస్తుంది. మన హృదయంలోనే మనకు దుఃఖం వస్తుంది. ఒకసారి ఆలోచిస్తుంది. ఆయన వైపు చూస్తే నిజంగా నేను చెప్తాను మీకు, నేను ఖచ్చితంగా ప్రభు గురించి ఆ లేఖనాలు చదివి అలాగ ఆలోచిస్తే కళ్ళంటి ఇలా అలా కాడుతుంటాను, దృశ్యం కనబడతాను. ఆయన సిలువలో రక్షణ ఎలా కాల్చాడో, ఆయన ఎలా ఉన్నాడో, ఆయన స్థితి కూడా అర్థంలో కనపడుతూ ఉంటాను. అందరికీ కనపడుతుంది ప్రభు ప్రసిద్ధి. నా ఒక్కడికే కాదు, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనప్పుడు కూడా ప్రభు దృష్టిని చూడాలంటే అది మన నమ్మకం. ఒకప్పుడైతే నేను నమ్మలే, అసలు నాకు అర్థమే కాలేదు. ఎప్పుడైతే ప్రభుకి నేను హృదయం ఇచ్చానో అప్పుడు నాకు అర్థమైంది. అంతకుముందు నాకు అర్థం అవ్వలేదు. చిన్న ఉదాహరణ చెప్పి మీకు మరి వాక్యానికి వెళ్తాను. చూడండి, నేను ప్రభులో మొట్టమొదటిగా నూతనముగా మంచి బలంగా ఉన్నాను, చాలా స్పీడు. అటువంటి పరిస్థితిలో ఒక కుర్రోడు కెనాల నుంచి వచ్చాడు. దాని షాప్ ఇంకున్నాడు, ఈ జక్కీ అని ఉన్నాడు. సరే, ఎక్కడో మరి రాసులు బాగు చేస్తున్నాడు, ఖండిస్తున్నాడు అందరినీ, బాగా చెప్తున్నాడు. కానీ అతను నిలకడైనటువంటి జీవితం కలిగి లేడు. మా ఇంటికి వస్తుండేవాడు. ఒక రోజుని నేను ఈస్ట్ గోదావరి వెళ్ళాను. మా చెల్లి గారి ఇంటికి వెళ్ళి అక్కడికి మా అక్క ఇంటికి వెళ్ళాను. తిరిగి వస్తున్నాను. తిరిగి వస్తుంటే వర్షం పట్టుకుంది. వర్షం ఎలాంటి వర్షం అంటే మంచి కథనిచ్చే వర్షం కాదు,